ఈ ప్రాంత ప్రజలకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోకి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ సువార్తను మీ మధ్యలోకి తీసుకొని వచ్చామండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు అని బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా నొక్కి చెప్పినటువంటి మాట ఉన్నది. యేసు ప్రభు వారు ఒక కులానికి, మతానికి, ఒక వర్గానికి సంబంధించినటువంటి దేవుడు కాదు అని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి యేసు ప్రభు వారు దేవుడు అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఒక కులాన్ని స్థాపించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాలేదండి. ఒక మతాన్ని స్థాపించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాలేదు. ప్రేమను స్థాపించడానికి వచ్చాడు ఆయన. ఇదిగో మనిషి చనిపోయాక వెళ్ళేటువంటి స్థలాన్ని గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడో అనేటువంటి అడ్రస్ ని, చిరునామాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి వారు యేసు ప్రభువారై ఉన్నారు. చాలా మంది యేసు ప్రభువారిని ఒక మతానికి అంటగట్టారు, ఒక కులానికి అంటగట్టారు. ఆయన పలానా కులానికి దేవుడు, పలానా మతానికి దేవుడు అనేటువంటి ఆలోచనలో మనుషులు ఉన్నారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, అయ్యలారా, అమ్మలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు అని దైవ గ్రంథంలో రాయబడ్డది. అందుకే ఆయన మనుషులను తన పోలికలో చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు. తన రూపంలో, తన పోలికలో మనుషులను చేసుకున్నాడు కనుక ఆయనే ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డటువంటి దేవుడు. తన రూపంలో, తన పోలికలో చేసుకున్నటువంటి ఆ మనుషుల కొరకు ఆయనే రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనే కన్సర్న్ అయ్యి, ఆయనే మనుషులందరి మీద ప్రేమను చూపిస్తూ ఈ భూమి మీదకి వచ్చాడండి. కాబట్టి మా మాటలు వింటున్నటువంటి వారులారా, నీవు రక్షించబడాలి అని అంటే, నువ్వు యేసయ్య దగ్గరికి రావాలనంటే, ఇదే దినం, ఇదే రోజు ప్రాముఖ్యమైనటువంటిది. ఇదే రోజు రక్షణ దినమై ఉన్నది. రేపు మనది కాదు. నువ్వు యేసయ్య దగ్గరికి రావాలంటే ఈ రోజే రా, ఇప్పుడే రా. ఆయన నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీ పాపాలు క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు రాబోతా ఉన్నాడు గనుక ఈ రోజే రక్షణ దినమం అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. రేపు రక్షణ పడదాం, రేపు మానేద్దాం, రేపు ఈ చెడ్డ అలవాట్లు మానేద్దాం, రేపు పాపం చేయడం మానేద్దాం, రేపు ఈ చీకటి నుంచి బయటపడదాం అనేటువంటి ఆలోచన నీకుంటే అది ఖచ్చితంగా 100% తప్పైనటువంటి ఆలోచన అండి. ఇదిగో ఇదే రోజు రక్షణ దినమై ఉన్నది. ఈ రోజే నువ్వు ప్రభు దగ్గరికి రా, ఇదే రోజు రక్షణ దినము అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని వాక్యంలో రాయబడ్డది. ఈ రోజు ప్రభు దగ్గరికి రావాలంటే ఈ రోజే రా. నీ పాపాలు విడిచిపెట్టు, ప్రభు వైపు తిప్పబడు. నీవు నీతిగా, పరిశుద్ధంగా జీవించేటువంటి నీకు ఒక దైవికమైనటువంటి శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. తద్వారా నువ్వు పాపాన్ని అసహించుకుంటావు, నువ్వు చీకటిని అసహించుకుంటావు. అంధకార సంబంధమైనటువంటి లోకంలో నుంచి నువ్వు బయటికి రావడానికి యేసు ప్రభువు సహాయం చేస్తాడండి. కాబట్టి మా సహోదరులు, సహోదరీలు ఇదిగో కరపత్రికలు తీసుకొస్తున్నారు, బైబిల్ గ్రంథాలు తీసుకొస్తున్నారు. వాటిని తీసుకోండి, ప్రభు గురించి చదివి తెలుసుకోండి, ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు కొనసాగుతాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రాంతాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, ఏ ఒక్కరు నశించిపోవడం నీ చిత్తం కాదు, మీకు వాక్యంలో రాయబడదు కదా నాయన. ఈ ప్రజల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధమైన పాపంలో, శాపంలో పడకుండా సహాయము చేయండి. మీరు చేసినటువంటి రక్షణ కార్యము, శిలువ మీద జరిగినటువంటి గొప్ప కార్యము నాయన మనుషులందరి హృదయాలు స్థిరపరచబడడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.